చేత నాయన నీకు సాక్షులుగా జీవించాలి, సువార్తను లోకానికి అందించాలి. అట్టి శక్తినివ్వండి. ఎవరైతే ఏ కష్టంలో వచ్చారో, ఏ బాధలో వచ్చారో ప్రతి ఒక్కరి కష్టము నుండి విడిపించి మీరే నాయన సమాధానం కలమైన జీవితం దయచేయండి అయ్యా. మా బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నావు నాయన. యవ్వన ప్రాయంలో మా బిడ్డలు పరిశుద్ధంగా జీవించడానికి శక్తినివ్వండి. యవ్వన ప్రాయంలో నీ కాడి మోసే కృపనివ్వండి. యవ్వన ఇచ్చలకు లొంగకుండా మా బిడ్డలను కాపాడండి. మా బిడ్డలు ప్రభువా నీ కోసమే జీవించే శక్తినివ్వండి. చదువులో విజయాన్ని ఇవ్వండి. అద్భుతమైన ఆత్మీయతనివ్వండి. చిన్న బిడ్డలు నాయన మా కల్వరి టెంపుల్లో సేవలో పాల్పంచుకుంటున్నారయ్యా. వారందరూ నాయన రాబోయే రోజుల్లో గొప్ప సేవకులుగా వారిని సిద్ధపరచాల్సిందిగా కోరుతున్నాను. ఈ సమయంలో ఎవరైతే మందిరానికి రాలేక అనారోగ్యాన్ని బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి దూర ప్రాంతాలకు వెళ్ళారు కాబట్టి నీ సన్నిధికి దూరంగా ఉంటున్న ప్రతి ఒక్కరిని దర్శించి మరలా నీ సన్నిధికి వారిని ఆకర్షించండి. మా కల్వరి టెంపుల్ సంఘాలను నిండి పొంగి పొర్లే విధంగా నాయన ఉజ్జీవం దయచేసి మీ నామాన్ని గణపరచుకోమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. నమ్మిన వాళ్ళు రైట్ మీ చేతుల్లోని బైబిల్ తీసుకోండి. 11వ అధ్యాయము 2వ సమూయేలు 2, 3, 4 వచనాలు. 2, 3, 4 వచనాలు. 2వ సమూయేలు 11. అందరం కలిసి బిగ్గరగా. ఒకనొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజానగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచు ఉండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకే ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని వద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్ర పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. పరిశుద్ధుడా, దావీదు జీవితంలో జరిగినటువంటి ఈ భయంకరమైనటువంటి పాపమును గూర్చి నువ్వు సూటిగా స్పష్టంగా ఒక అధ్యాయం అంతా కూడా దావీదు ఏ విధంగా తప్పిపోయాడో, ఆ తప్పును కప్పెట్టుకోవడానికి ఏ విధంగా తప్పు మీద తప్పు చేశాడో లిఖింప చేసిన కారణం మేము హెచ్చరికను పొంది మరింత జాగ్రత్తగా మేము జీవిస్తామని. అలా జీవించడానికి కావలసిన హెచ్చరికలు ఈరోజు మా అందరికీ దయచేయమని, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు పేరట వచ్చిన మీ అందరికీ షలోం. ఈ ప్రక్క వారికి షేకండి ఇవ్వండి, షలోం అని చెప్పండి. మన కల్వరి టెంపుల్ ప్రతి బ్రాంచ్లో దేవుని ఆరాధించడానికి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. దయచేసి మీ స్థలాల్లో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము. ఇది దావీదు జీవితంలో ఒక చీకటి అధ్యాయం. దావీదు జీవితంలో ఈ 11వ అధ్యాయంలో చోటు చేసుకున్న సంఘటన అస్సలు జరిగి ఉండాల్సింది కాదు, జరగకుండా ఉంటే బాగుండేది. ఎన్నిసార్లు దావీదు ఆ రాత్రి తాను చేసిన పాపాన్ని గురించి ఎన్నిసార్లు పశ్చాత్తాపడి ఉంటాడో, ఎన్నిసార్లు మదనపడి ఉంటాడో, ఎన్నిసార్లు బాధపడి ఉంటాడో. ఎందుకంటే తన జీవితంలో ఆ రాత్రి చేసిన పాపం మిగతా కాలాన్ని ఎంతో కొంత మసకబారే విధంగా చేసింది, మనశ్శాంతి లేకుండా చేసింది. తన కళ్ళ ముందు ఘోరమైనటువంటి కార్యాలు జరుగుతున్నప్పుడు మౌనంగా భరించే విధంగా దావీదును నలిపి పడేసింది. కాబట్టి ఆ రాత్రి తాను చేసిన పాపము బహుభయంకరమైంది. ఆ పాపాన్ని కప్పెట్టుకోవడానికి దావీదు చేసినటువంటి కార్యాలు ఇంకా ఘోరమైనవి. ఏమిటి దావీదు చేసిన పాపం? ఎందుకు ఆ పాపం చేశాడు? ఆ పాపాన్ని కప్పెట్టుకోవడానికి దావీదు మరిన్ని పాపాలు చేశాడు. ఎందుకని దేవుడు దావీదును అంతగా శిక్షించాడు? మనం చేసిన పాపాలు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడా, లేక క్షమించక శిక్షిస్తాడా? తెలిసి మనం చేసే పాపాలకు క్షమాపణ ఉందా? ఒకవేళ క్షమించబడినప్పటికీ కూడా శిక్ష ఉంటుందా? ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సినటువంటి నిగూఢమైన సత్యాలు. కాబట్టి ఈ సందేశాలను బహు శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నాను.
దావీదు యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో యుద్ధానికి వెళ్ళేటటువంటి బాధ్యత ఉన్నప్పటికీ కూడా దావీదు యుద్ధానికి వెళ్లకుండా తన సైన్యాధిపతి అయినటువంటి యోవాబును పంపించాడు, సైన్యాన్ని పంపించాడు. కానీ తను మాత్రం బాధ్యతను మరచి, క్రమశిక్షణను విడిచి, ఆత్మీయతను పన్నంగా పెట్టి, పరిశుద్ధతను పక్కన పెట్టి నిర్లక్ష్యంగా జీవిస్తున్నటువంటి రోజులు అవి. దావీదు సాధారణంగా ప్రార్థనాపరుడు. దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 సార్లు ప్రభువును స్తుతించేవాడు. దావీదు రాసినటువంటి కీర్తనలో జాగ్రత్తగా చూస్తే, చెడ్డ దానిని చూడకుండా నా కన్నులను తిప్పివేయము. 119వ కీర్తన దావీదే రాశాడు. ఏమని? చెడ్డ దానిని చూడకుండా. 37వ వచనం, ఏముంది అక్కడ? ఈ వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పి వేయము. నీ మార్గంలో నడుచుకున్నటకును నన్ను బ్రతికించుము. నేను బ్రతకాల్సింది నీ మార్గంలో నడవడానికి, నా ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. వ్యర్థమైన వాటిని, చెడ్డ వాటిని చూడకుండా నా కన్నులను తిప్పేసే ప్రభువా. ఇది దావీదు యొక్క ప్రార్థన. మరి తన కళ్ళ ముందు ఒక స్త్రీ స్నానం చేస్తూ కనిపించినప్పుడు అది చెడ్డదే కదా, అది వ్యర్థమైంది కదా, అది పాపంతో కూడింది కదా. తన కన్నులను తిప్పేసుకోవాలి కదా అండి. తిప్పుకోలేకపోయాడు. యెషయా గ్రంథము 33వ అధ్యాయము మరొక వచనం చదివిస్తాను రండి. యెషయా 33:15 వచనము. చెడుతనము చూడకుండా. యెషయా 33:15. అక్కడ చేతులు, చెవులు, కన్నులు గురించి రాయబడి ఉంది. ఏమిటది? లంచము పుచ్చుకొనకుండా తన చేతులను ముడుచుకొని, హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున ఏమిటి నివసించునో. సంగమా, దేవుడు సెలవిస్తున్నాడు, చేతులు పరిశుద్ధంగా కాపాడుకోండి, పాపము చేయకున్నట్లు, నా చేతులు చాపకున్నట్లు అని భక్తుడు ఒక ప్రార్థన చేశాడు. పాపము చేయుటకు నా చేతులు చాచకున్నట్లు. నా చేతులను కంట్రోల్లో ఉంచు ప్రభువా అని ప్రార్థన చేశాడు. 3 విషయాలు: చెడు వాటిని చూడకుండా నా కన్నులు, చెడు వాటిని వినకుండా నా చెవులు, చెడు పనులు చేయకుండా నా చేతులు కాపాడుము నాయనా. లేదా చెడు వాటిని చూడకుండా కన్నులు, చెడు పనులు చేయకుండా చేతులు, చెడు వాటిని వినకుండా చెవులు కాపాడుకొనివాడు ఎక్కడ నివసిస్తాడట? ఉన్నతమైన స్థలములో నివసిస్తాడు. నేలబారు జీవితం జీవించడు. సైతాను చేతుల్లో బందీగా జీవించడు. మన దేవుడు ఉన్నతమైన వాడు, ఉన్నతమైన స్థలములో నివసించువాడు. ఉన్నతమైన స్థలములలో ఆయన రెక్కల చాటున నివసించాలి అని మనం ఆశిస్తున్నట్లయితే చేతులను పవిత్రంగా కాపాడుకోండి. యాకోబు పత్రికలో ఈ మాట ఉంటుంది, పవిత్రమైన చేతులు పైకెత్తి. ఏ చేతులు పైకెత్తాలట? పవిత్రమైన చేతులు. మనం చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ చేతులు పవిత్రంగా ఉండాలి. మన కళ్ళతో దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన కళ్ళు పవిత్రంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వింటున్న మన చెవులు పవిత్రంగా ఉండాలి. దేవుని సువార్తను అనేక మందికి పంచిపెట్టేటటువంటి, నడవడానికి వెళ్ళేటటువంటి పాదాలు పవిత్రంగా ఉండాలి. అడ్డమైన చోట్ల తిరగడానికి వీల్లేదు. అడ్డమైన వాటిని వెతకడానికి వీల్లేదు. భక్తుడైన దావీదు అన్నాడు, చెడు వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పేసే నాయన. ప్రార్థన అయితే బాగా చేశాడు, కానీ క్రియల్లోకి వచ్చేసరికి దావీదు తప్పటడుగు వేశాడు. యెషయా అంటున్నాడు, చెడు వాటిని చూడకుండా ఎవడైతే తన కళ్ళను జాగ్రత్త పరుచుకుంటాడో వాడు ఉన్నత స్థితికి వెళ్తాడు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వింటున్నారా?
యవ్వన ప్రాయంలో తుచ్చమైన నీచమైన బూతు బొమ్మలు బూతు సినిమాలు చూడకుండా మీ కళ్ళను పవిత్రంగా కాపాడుకున్నట్లయితే దేవుడు మీ చదువులో విజయాన్ని ఇస్తాడు, మీ పరీక్షల్లో విజయాన్ని ఇస్తాడు, ఉన్నతమైనటువంటి స్థితికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. దానియేలు తన శరీరాన్ని కాపాడుకున్నాడు, దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. యోబు తన కళ్ళను కాపాడుకున్నాడు, భూమి మీద ఉన్న వారిలో నీతిమంతుడు అని యథార్థవంతుడు అని పేరు సంపాదించాడు. యోసేపు తన శరీరాన్ని కాపాడుకున్నాడు, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా హెచ్చించబడ్డాడు. ఎవరైతే తమ ప్రాణాత్మ శరీరాలను దేవుని యందు భయభక్తులు కలిగి కాపాడుకుంటారో, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. యథార్థంగా జీవిస్తున్నప్పుడు, నీతిగా జీవిస్తున్నప్పుడు అదే దేవుని కళ్ళను ఆకర్షిస్తుంది. నిన్ను దీవించే విధంగా, హెచ్చించే విధంగా చేసేది నీ నీతి, నీ యథార్థత. దయచేసి అనుకోకండి, పాపిష్టి వాళ్ళు నా చుట్టూ ఉన్నారు, వాళ్ళు అన్ని విధాల వర్ధిల్లుతున్నారు, యథార్థంగా జీవించి నేనేం సాధిస్తున్నాను, యథార్థంగా జీవించడం ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించలేకపోతున్నాను, నీతిగా జీవించడం ద్వారా ఆస్తిపరుణ్ణి కాలేకపోతున్నాను, నీతి యథార్థత అని చెప్పి వచ్చిన దాంట్లోనే నేను ఒకవేళ సరిపెట్టుకోవాలంటే నాకు చాలా కష్టంగా ఉంది. నా పక్కన కూర్చునేవాడు నా స్నేహితుడు, నా బంధువు అడ్డదారిలో ఎంతో సంపాదించి కారు కొనుక్కున్నాడు, ఇల్లు కొనుక్కున్నాడు, కోట్ల రూపాయలు పెట్టి చదివిస్తున్నాడు పిల్లల్ని. నేనేమో కనీసం ఫీజు కూడా కట్టలేకపోతున్నాను. యథార్థత వల్ల ఏమిటి లాభం అని దయచేసి ఏ ఒక్కరు అనుకోకండి. నీతి మాలిన వాడు సంపాదించే అధిక లాభం కంటే నీతిమంతుడు సంపాదించే కొంచెమే గొప్ప ఆశీర్వాదము అని బైబిల్ సెలవిస్తుంది. సంగమా, యథార్థతను ప్రేమిద్దాం, నీతిగా జీవించడానికి ఆశిద్దాం. దావీదు ఇక్కడే పడిపోయాడు. చెడు వాటిని చూడకుండా తన కళ్ళను కాపాడుకున్నవాడు ఉన్నతమైన స్థలంలో ఉంటాడు. మరి అంతకుముందు చెడు వాటిని చూడకుండా తన కళ్ళను కాపాడుకున్న దావీదు ఉన్నత స్థలానికి వెళ్ళాడు. రాజు భవనంలో మిద్దె మీదకు వెళ్ళి అక్కడ నడవగలిగాడు అని అంటే అప్పటిదాకా దావీదు తన కళ్ళను కాపాడుకున్నాడు, తన జీవితాన్ని భద్రపరుచుకున్నాడు. కాబట్టి దేవుడు అంతగా హెచ్చించాడు. అంతగా హెచ్చించబడిన తరువాత దావీదు కళ్ళల్లో పడిపోయాడు. తను పైనుంచి చూస్తున్నప్పుడు ఒక స్త్రీ స్నానం చేస్తూ కనిపించింది. నగ్నంగా కనిపించిన స్త్రీని చూసినప్పుడు దావీదు ఖచ్చితంగా తన కళ్ళను తిప్పేసుకోవాల్సి ఉంది. అలా కళ్ళను తిప్పుకోలేకపోయాడు. దావీదు ఆ రాత్రి లేక ఆ సాయంత్రం చూడకూడని దృశ్యం చూశాడు. ఆ తర్వాత ఎవరు ఆమె అని చెప్పి ఎంక్వైరీ చేశాడు. ఫలానా అని తెలిసిన తర్వాత ఆమెను పిలిపించాడు. మొదటిగా చూడకూడని దృశ్యం చూశాడు. పోయిన వారు మీతో పంచుకున్నట్టుగా అనేక కామెంటరీస్ చదువుతూ ఉంటాను గనుక కొంతమంది గొప్ప గొప్ప బైబిల్ పండితులు దావీదు చేసింది ఖచ్చితంగా తప్పే, అందులో సందేహం లేదు. అదే సమయంలో బత్షెబ చేసింది కూడా ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే తాను స్నానం చేస్తున్నప్పుడు పైనుండి చూసేవారికి నేను కనిపిస్తాను అనేటటువంటి ఇంకిత జ్ఞానం ఉన్నట్లయితే తగిన జాగ్రత్తలు తీసుకుని తను కనపడకుండా స్నానం చేసి ఉంటే బాగుండేది. తను ఆ విధంగా కనిపించే విధంగా స్నానం చేసింది కనుక అది దావీదుకు శోధనగా మారింది. కొంతమంది భక్తులు చెప్పేది ఏమిటంటే ఆమె కనుక తగిన జాగ్రత్తలు తీసుకొని తన శరీరము స్నానం చేస్తున్నప్పుడు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం అది కనీస బాధ్యత. నేను స్నానం చేస్తున్నప్పుడు పక్కింటి వాళ్ళు పైన వాళ్ళు నన్ను చూస్తారు అని తెలిసినప్పుడు కనిపించకుండా చాటు పెట్టుకోవడం అనేది ఏ స్త్రీ అయినా చేయాల్సిందే. కానీ ఆ సమయంలో తను స్నానం చేస్తున్నప్పుడు పైన మిద్దె మీద తిరిగే వాళ్ళు కనిపిస్తాను. ప్రాముఖ్యంగా రాజు ఈ మధ్యకాలంలో యుద్ధానికి వెళ్లకుండా పైన తిరుగుతున్నాడు. ఖచ్చితంగా పైనుంచి చూస్తే నేను కనిపిస్తాను అనేటటువంటి ఇంకిత జ్ఞానం ఒకవేళ బత్షెబకు ఉన్నట్లయితే, కనిపించకుండా తగిన జాగ్రత్తలు ఆమె తీసుకున్నట్లయితే ఆ రోజు దావీదు పాపంలో పడేవాడు కాదు అనేది కొంతమంది భక్తుల యొక్క అభిప్రాయం.
దయచేసి గమనించండి, శోధించబడ్డం తప్పు కాదు, కానీ శోధించడం మాత్రం తప్పు. యోసేపు శోధించబడ్డాడు. పొతేఫరు భార్య అంది, రా నాతో పాపం చేయి, ఇంట్లో ఎవరు లేరు. శోధించింది. యోసేపు శోధించబడ్డాడు. శోధించబడ్డం తప్పు కాదు, కానీ శోధించడం తప్పు. బత్షెబ చేసిన పొరపాటు ఏమిటంటే, తను నగ్నంగా స్నానం చేస్తూ ఎదుటి వాళ్ళు రాజుకు కనిపిస్తాడని తెలిసినప్పుడు ఇండైరెక్ట్గా ఎంతో కొంతది రాజును శోధించటమే అయ్యింది. ఆమె శోధించింది, దావీదు శోధించబడ్డాడు. శోధించటం తప్పు, శోధనకు లొంగడం తప్పు. అర్ధనగ్నంగా వస్త్రాలు వేసుకుని ఇతరులను శోధించడం తప్పు. అర్ధనగ్నంగా బట్టలు వేసుకున్న వారిని చూస్తూ ఉండిపోతూ శోధించబడ్డం తప్పు. తాను ఆ విధంగా నగ్నంగా కనిపించడం ద్వారా శోధనకు ఛాన్స్ ఇచ్చింది. దావీదు శోధించబడ్డాడు, ఘోరమైన తప్పు చేశాడు. ఇందులో దావీదు ఎక్కువ తప్పు చేశాడా, బత్షెబ ఎక్కువ తప్పు చేసిందా? అప్రస్తుతం. ఒకటి మాత్రం వాస్తవం, ఇద్దరు కలిసి తప్పు చేశారు. అది వాస్తవం. ఇదే సమయంలో మరొక స్త్రీని మీ ముందు తీసుకురావాలి అని ఆశపడుతున్నాను. ఆమె పేరు ఏమిటంటే అబీగయలు. అబీగయలు గురించి బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, చదివిస్తాను రండి. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనం. మొదటి సమూయేలు 25వ అధ్యాయము 3వ వచనము. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి కలిగిన, 2 సౌందర్యము కలిగిన స్త్రీ. 2 విషయాలు రాయబడినాయి. అబీగయలు గురించి రాయబడుతున్నప్పుడు ఏమని చెప్పండి? ఆమె సుబుద్ధి కలిగిన స్త్రీ, 2 చెప్పండి సౌందర్యము కలిగిన స్త్రీ. బత్షెబ గురించి రాసినప్పుడు ఆమె బహు సౌందర్యము కలిగిన స్త్రీ అని మాత్రమే ఉంది, కానీ సుబుద్ధి కలిగిన స్త్రీ అక్కడ లేదు. కానీ ఇక్కడ ఉంది. మరియ గురించి రాయబడినప్పుడు ఆమె కన్యక అనుంది. రిబ్కా గురించి రాయబడినప్పుడు రిబ్కా చక్కనిది, ఆమె కన్యక. ఆమెను ఏ పురుషుడు కూడలేదు. యోబు గురించి రాయబడినప్పుడు అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు. దానియేలు గురించి రాయబడినప్పుడు అతడు దేవునికి బహు ప్రియుడు. ఈ పాపం చేయక మునుపు దావీదు గురించి మొదట్లో రాయబడింది ఏమిటండి? అతడు యెహోవా హృదయానుసారుడు. బాప్తిస్మిచ్చు యోహాను గురించి ఏమని రాయబడింది? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను వంటి వాడు మరొకడు లేడు. మోషే గురించి ఏం రాయబడి ఉంది? భూమి మీద ఉన్న వారిలో మోషే మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. సో అనగా మనం ఏం చూస్తున్నాం? పురుషుల గురించి కానీ స్త్రీల గురించి కానీ ప్రముఖమైనటువంటి వారి క్యారెక్టర్స్ గురించి మనం చదువుతున్నప్పుడు వారు కలిగి ఉన్నటువంటి ఉన్నత విలువలు ఏమిటో లిఖించబడినాయి. అబీగయలు గురించి మనం చూస్తున్నాం. ఆమె సుబుద్ధి అంటే అర్థం ఏమిటి? మంచి బుద్ధి కలిగిన స్త్రీ. అది గుణవతి అయిన స్త్రీ ప్లస్ సౌందర్యవతి, అందమైన స్త్రీ, అద్భుతమైన ఆత్మీయ స్త్రీ. బత్షెబ గురించి చూసినప్పుడు ఆమె క్యారెక్టర్ గురించి లేదు అక్కడ, ఆమె యొక్క వ్యక్తిత్వం గురించి, ఆమె గుణం గురించి మాత్రం లేదు. ఒకటే ఉంది, ఏమిటంటే చెప్పండి ఏమిటో? బహు అందమైన స్త్రీ అని మాత్రమే ఉంది అక్కడ. సరే, అబీగయలు భర్త ఎవరు? నాబాలు. నాబాలు ఏమిటట? ఆ తర్వాత చూడండి, 3వ వచనం కంటిన్యూ చేస్తున్నాను. ఆమె సుబుద్ధి కలిగిన స్త్రీ ప్లస్ సౌందర్యవతి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. ఇప్పుడు నాబాలు గురించి మాట్లాడుతూ వాస్తవంగా నాబాలు ఆస్తిపరుడు.
నాబాలు ఎవరు? ఆస్తిపరుడు, బహు ఆస్తిపరుడు. కానీ అతని గుణమును చూసారా? అతని పనులను బట్టి, అతని క్రియలను బట్టి చూడగా మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. ఎవరి సంతతివాడట? కాలేబు సంతతివాడు. 2వ వచనం, కర్మేలులోని మయోనా నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను. కర్మేలులోని ఏమిటట? మయోను నందు ఆస్తి గలవాడు ఒకడు ఉండెను. ఎవరి సంతతో చెప్పండి కొంచెం? కాలేబు సంతతి. షిఫ్ట్ కాకండి. అయ్యా, మీరు దావీదు యొక్క జీవితంలో జరిగినటువంటి దుష్కార్యం గురించి మీరు మాట్లాడుతూ మళ్ళా ఇక్కడికి వచ్చారేమిటి అని చెప్పి సందిగ్ధ స్థితిలోకి వెళ్ళకండి. కొన్ని విలువైన విషయాలు చెప్తా, జాగ్రత్తగా వినండి. ఒక స్త్రీ తను వ్యవహరించిన విధానం మరొక పురుషుడు పాపం చేయడానికి ఎలా ప్రోత్సాహాన్నిచ్చిందో, ఒక స్త్రీ నీతి కలిగిన వ్యవహరించిన విధానం తప్పు చేయబోతున్నటువంటి ఒక పురుషుడిని ఎలా కాపాడిందో చెప్పాలని ఆశపడుతున్నాను. సరే, ఈ నాబాలు ఉన్నాడు కదా, ఎవరి సంతానం? కాలేబు. కాలేబు ఏం కోరుకున్నాడు? హెబ్రోన్ను కోరుకున్నాడు. ఒకవేళ మీరు కొంచెం ఓపిక పట్టి ఇది చదువుతా ఉండి చూస్తారా? యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 55వ వచనం. యెహోషువ, అక్కడికి వెళ్ళి వెంటనే వచ్చేద్దాం. యెహోషువ 15వ అధ్యాయము 55వ వచనం. ఇది కాలేబుకి ఇవ్వబడినటువంటి స్థలం. మోయాను, కర్మేలు, జీపు, ఈ స్థలం అంతా కూడా కాలేబుకి ఇవ్వబడింది. అర్థం చేసుకోండి, క్షమించండి, మయోను, కర్మేలు. ఇప్పుడు మయోను అనేటటువంటి ప్రాంతంలో కాలేబు సంతానము అయినటువంటి నాబాలు ఆస్తి కలిగి ఉన్నాడు. ఈ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది చెప్తారు? ఇప్పుడు మాట్లాడరే. కాలేబు దగ్గర నుంచి వచ్చింది. కాలేబు సంతానం ఆస్తి అయితే వచ్చింది, కానీ నాబాలుకి ఆత్మీయత మాత్రం రాలా. అది నేను చెప్పాలనుకుంటున్నా. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అమ్మ నాన్న ఇచ్చినటువంటి ఆస్తి కాదు మనం పొందుకోవాల్సింది, ఆత్మీయత. నాన్న ప్రార్థనాపరుడా, నువ్వు ప్రార్థనాపరుడు కావాలి. అమ్మ నీతిమంతురాలా, అమ్మ చెల్లె నీ తల్లి వల్ల నువ్వు నీతిమంతురాలు కావాలి. అమ్మ ఇచ్చిన ఇల్లు కావాలి, నాన్న ఇచ్చిన ఇల్లు కావాలి, కానీ వాళ్ళ ఆత్మీయత మనకొద్దు, వాళ్ళు విశ్వసించిన విశ్వాసం మనకొద్దు, వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆదర్శప్రాయమైన జీవితం మనకొద్దు. మరేం కావాలి? ఆస్తి ఉంటే చాలు. నాబాలు పనికి మాలినవాడు, దుర్మార్గుడు. తన పితరుడైనటువంటి కాలేబు యొక్క ఆస్తిని స్వతంత్రించుకున్నాడు, కానీ కాలేబు వంటి విశ్వాసం మాత్రం స్వతంత్రించుకోలా. మొరటివాడట, దుర్మార్గుడట. మరి దుర్మార్గుడిని అబీగేలు ఎందుకు పెళ్లి చేసుకుంది? దీనికి కొంతమంది భక్తులు, బైబిల్ పండితులు చెప్పింది ఏమిటంటే, అబీగేలు యొక్క తండ్రి నాబాలు ఆస్తిని చూసి అబీగేయుల్ని కట్టబెట్టేశాడు. ఆస్తుంది కదా, కూతురు సుఖంగా ఉంటుందిలే, ఆస్తుంది కదా, కూతురు సౌఖ్యంగా ఉంటుందిలే అని చెప్పి బహుశా ఆస్తిని చూసి అబీగేయుల్ని ఈ నాబాలుకు ఇచ్చి కట్టబెట్టేసి ఉంటారు. ఇలాంటి పరిస్థితి ఈరోజు కూడా మనం చూస్తున్నాం. అబ్బాయి తాగుబోతు కావచ్చు, తిరుగుబోతు కావచ్చు, సరైన ఉద్యోగం లేకపోవచ్చు, కానీ కొంతమంది ఆస్తిని చూసి అమ్మాయిని తీసుకెళ్ళి కట్టబెట్టేస్తున్నారు. తల్లులు, తండ్రులు, క్యాష్ని కాదు మీరు చూడాల్సిందే, కలర్ కాదు మీరు చూడాల్సిందే, క్యారెక్టర్ని చూడండి. అబీగేలు జీవితం వాస్తవంగా నాశనం అయిపోయింది. ఎందుకో తెలుసా? నాబాలు లాంటి దుర్మార్గుడు ఆస్తిపరుడే కానీ, కాలేబు సంతతే కానీ సాధారణంగా పెళ్లి చేసుకునే టైంలో ఏం చేస్తారంటే, ఎవరు అబ్బాయో తెలుసా మీకు? ఫలానా వాళ్ళ అబ్బాయి అండి. ఎవరి వంశమో తెలుసా మీకు? వాళ్ళ తాత ఎవరో తెలుసా అండి?
అని చెప్పి, తాతగారి గొప్పతనం చెప్పి, తండ్రికి ఉన్నటువంటి గొప్పతనం చెప్పి, చెట్టు పేరు చెప్పి ఏమమ్మేస్తారండి? ఈ కొడుకుని అమ్మేస్తారు. ఉన్నారా మన మధ్య అలాంటి వాళ్ళు? తాత పేరు, ముత్తాత పేరు, తండ్రి పేరు, కులం పేరు, ఆస్తి పేరు చెప్పి అమాయకమైనటువంటి అమ్మాయిల జీవితాలు నాశనం చేసే ప్రయత్నం చేయకండి. కొన్ని సందర్భాలు అందరికి వచ్చి, అయ్యా మా అబ్బాయి తాగుబోతాడు అయ్యా, దుర్మార్గుడు అయ్యా, దయచేసి ప్రార్థన చేయండి, కనీసం పెళ్ళన్నా చేస్తే వాడు బాగుపడతాడు, మంచి అమ్మాయి దొరుకులాగున. ఎవడికట? తాగుబోతుడట, దుర్మార్గుడట, వీడికి ఏం కావాలి? మంచి అమ్మాయి దొరుకులాగున ప్రార్థన చేయ్యా అంటే ఖచ్చితంగా చెప్పేస్తా, అమ్మ వాడికి పెళ్లి చేయి, మాకు పెళ్లి సంబంధాలు చూడ మాకు. ఎందుకని? వాడు దుర్మార్గుడు అంటున్నావు, తాగుబోతాడు అంటున్నావు. అలా తాగుబోతోడికి దుర్మార్గుడు తీసుకొచ్చి ఒక మంచి అమ్మాయిని ఇచ్చి కట్టుబెట్టి పెళ్లి చేద్దాం అంటున్నావు. జీవితం నాశనం అయిపోతుంది కదమ్మా. నీ కొడుకేదో బాగుండాలని చెప్పేసి బాగున్నటువంటి ఒక అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేస్తావు? మరి ఏం చేయమంటావయ్యా? నీ కొడుకు ముందు బాగుపడాలి, దానికోసం కన్నీరు గార్చి ప్రార్థన చేయి. నీ కొడుకు బాగుపడకుండా, తాగు నుంచి బయటపడకుండా, వాడు కలిగి ఉన్న అపవిత్రమైన అలవాటుల నుంచి బయటపడకుండా, వాటన్నిటినీ దాపెట్టేసి ఆస్తిని మాత్రం చూపించేసి కొనుక్కున్న సర్టిఫికెట్ గురించి మాట్లాడి, వాడు బీటెక్ చేయలేదు, ఎంబీఏ చేయలేదు, కేవలం సర్టిఫికెట్ కొనేశారు అంతే. ఇతర రాష్ట్రానికి పంపించారు, మా అబ్బాయి మహారాష్ట్రలో చదువుతున్నాడు, లేకపోతే కర్ణాటకలో చదువుతున్నాడు, లేకపోతే పలానా చోట వాడు చదువుతున్నాడు అది ఎవడో తెలియదు. అమెరికాలో చదివాడు, వాడు అమెరికాలో చదివాడో తిరిగాడో తన్నులు తిన్నాడు ఎవడో తెలియదు. కొనుక్కున్న సర్టిఫికెట్ చూపించేసి అమాయకమైనటువంటి అమ్మాయిల జీవితాలను నాశనం చేసే దుర్మార్గులు ఎంతమంది లేరు? వాస్తవం చెప్పాలంటే అబీగేల్ యొక్క జీవితం అలాగే. నాబాలు లాంటి దుర్మార్గుడిని పెళ్లి చేసుకున్నాం, సుఖపడింది లేదు. సరే, నాబాలు సంగతిని పక్కన పెడేద్దాం. జరిగిన సంఘటన ఏమిటాయా అంటే, నాబాలు ఉంటున్న ప్రాంతంలో దావీదు యొక్క 400 మంది తనతో పాటు ఉన్నటువంటి బలమైనటువంటి సైనికులు నాబాలు ఉన్న ప్రాంతంలో వీళ్ళు కూడా ఉంటూ, నాబాలు కలిగి ఉన్నటువంటి ఆస్తిని, నాబాలు కలిగి ఉన్నటువంటి పశువులను, గొర్రెలను చుట్టూ ఉన్నటువంటి దుర్మార్గులు వచ్చి దోచుకోకుండా కాపాడుతూ వచ్చారు. ఏం చేస్తూ వచ్చారు? కాపాడుకుంటూ వచ్చారు. ఏడవ వచనం, 6వ వచనం కూడా దావీదు ఒక సమాచారం పంపిస్తున్నాడు నాబాలుకి. ఆ భాగ్యవంతునితో ఇలా చెప్పండి, నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికి క్షేమమగునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియ చెప్పవలెను. నీ యొద్ద గొర్రెలు పొచ్చు కత్తిరించు వారు ఉన్నారన్న సంగతి నాకు వినబడిను. నీ గొర్రె కాపర్లు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంత కాలము వారు ఏదియూ పోగొట్టుకొనలేదు. పద్నాలుగో వచనం, పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగైలుతో ఇట్లను, అమ్మా, దావీదు అరణ్యంలో ఉండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకు తన దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానునికి అతనికి ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించున్నారు. గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు చెప్పండి ఏమిటో భలే టైటిల్ అండి. ఏమిటట? మన యజమానుడు ఇంట్లో ఉన్న పని చేసే పనివాడు అంటున్నాడండి, అమ్మా మీ ఆయన దుర్మార్గుడు, పనికిమాలుడు. ఇంతకన్నా గొప్ప సాక్ష్యం ఏముంటుందండి? దావీదు అడిగింది ఏమిటంటే, దావీదు కష్టకాలంలో ఉన్నాడు. ఒకవైపు సౌలు దావీదును చంపాలని తిరుగుతున్నాడు. దావీదేమో తన ప్రాణాలను కాపాడుకుంటూ అరణ్యంలో తిరుగుతున్నాడు. అడ్రస్ లేకుండా తిరుగుతున్నాడు, ఆహారం లేకుండా తిరుగుతున్నాడు.
అదే సమయంలో నాబాలు ఎక్కడైతే తన గొర్రెలు తన పశువులు కాపర్లు ఉన్నారో అదే ప్రాంతంలో దావీదుతో పాటు ఉన్నటువంటి 400 మంది ప్లస్ 200 మంది ఆ ప్రాంతంలో సంచరిస్తూ అడగకపోయినా సరే వీళ్ళ గొర్రెలన్నింటినీ కాపాడారు. శత్రు చేతులు పడకుండా సంరక్షించారు. దావీదు ఏం చేశాడంటే, కొంచెం కష్టంలో ఉన్నాం, మేము మీకు చాలా మేలు చేశాం, రేయింబగళ్ళు పడుకోకుండా మీ గొర్రెలను మీ కాపర్లను మేము భద్రపరిచాం, కొంచెం కష్టంగా ఉంది, మాకు కాస్త సహాయం చేయి, మేము చేసిన పనిని చూసి నీకున్న సంపదను కాపాడే విషయంలో మేము ఎంతో కొంత కష్టపడ్డాం కనుక ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మాకు ఇవ్వు, ధర్మమే కోరుతున్నాడు. పడిన కష్టానికి తగినటువంటి జీతం కాకపోయినా ఎంతో కొంత మాకు సహాయం చేయి అని చెప్పి దావీదు ఎంతో ప్రేమగా కుశల ప్రశ్నలు వేసి మర్యాదగానే అడుగుతున్నాడు. పనివాడు అంటున్నాడు, అమ్మా వాళ్ళు చాలా మేలు చేశారు, మేలు చేసిన తర్వాత మనల్ని కాపాడిన తర్వాత కొంచెం సహాయం చేయమని అడుగుతున్నారు, అంతే తప్పేం కాదు. 8వ వచనం, నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. అడుగు కావాలని నీ పని వాళ్ళని మేము ఎలా సహాయం చేసామో ఎలా కాపాడామో, కాబట్టి నా పని వారికి దయ చూపించు. శుభదినమున మేము వచ్చి ఉన్నాం, నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలుకు తెలియచేసి కూర్చుండగా నాబాలు అంటున్నాడు, దావీదు ఎవడో? దావీదే లేకపోతే, దావీదే గొల్యాతును చంపి ఉండకపోతే నాబాలు కుటుంబం, నాబాలుకున్న ఆస్తి ఏమయ్యేదో చెప్పండి. పూర్తిగా ఫిలిష్తీయుల చేతికి వెళ్ళిపోయేది. ఆ రోజు దావీదు గొల్యాతును చంపిన తర్వాత దేశమంతా తెలుసు దావీదు చేసింది ఏమిటో. కానీ నాబాలు చూడండి, ఎవడాడు దావీదు ఎవడో, వాడికి మీకు నేను ఎందుకు సహాయం చేయాలి అని అంటూ ఒక పనికి మాలిన మాట అన్నాడు. చూద్దాం ఏంటో. దావీదు ఎవడో, యెష్షయి కుమారుడు ఎవడో, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. ఇండైరెక్ట్గా ఏమంటున్నాడంటే, సౌలు దగ్గర దాసోహం చేయాల్సిన, దాసుడుగా ఉండాల్సిన దావీదు సౌలును మోసం చేసి, యజమానిని మోసం చేసి పారిపోయినటువంటి వాడికా నేను సహాయం చేయాల్సింది. దావీదు వాస్తవంగా పారిపోలా. దావీదుకున్న ఆలోచన ఏమిటంటే, సౌలు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, తిరిగి నేను చంపే ఉద్దేశం లేకపోయినా నా చుట్టూరు 400 మంది ప్లస్ 200 మంది 600 మంది ఉన్నారు నన్ను ప్రాణంగా ప్రేమించేవాళ్ళు. ఎక్కడ వీళ్ళు తట్టుకోలేక సౌలును చంపేస్తారేమో, పారిపోతే బెటరు, దూరంగా వెళ్ళిపోతే బెటరు అని చెప్పి సౌలు ప్రాణాన్ని కాపాడే ప్రక్రియలో తన ప్రాణాన్ని కాపాడుకుంటూ వెళ్ళాడే తప్ప సౌలుకు ద్రోహం చేయలా. సౌలుకు అండగా నిలబడ్డాడు. సైన్యాధిపతిగా సౌలు ఏర్పాటు చేస్తే సంతోషించాడు. ఇచ్చినట్టుగా ఇచ్చి ప్రమోషన్ తీసేసి సేనాధిపతిగా చేశాడు. సరేలే అనుకున్నాడు. సేనాధిపతిగా కూడా తీసేసి సైనికుడిగా ఉండమని చెప్పన్నాడు. సరేలే అనుకున్నాడు. సైనికుడిగా కాకుండా ఉద్యోగమే తీసి పడేశాడు. సరే, సౌలు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినప్పటికీ కూడా దావీదు తిరిగి ఒక్క మాట అనలేదు. ఎందుకయ్యా అంటే దావీదు దేవుని చేత క్షమించాడు. ఎందుకయ్యా అంటే సౌలు దేవుని చేత అభిషేకించబడ్డాడు. అభిషేకించబడిన వాడిని నేను ముట్టను. ఏ రోజు కూడా సౌలుకు కీడు చేయలా. సౌలుకు అండగా నిలబడ్డాడు ఉండగలిగినంత కాలం. కాని పక్షంలో పారిపోయాడు. అలాంటి దావీదును పట్టుకొని, ఎవడాడు? యజమానులను విడిచిపెట్టి పారిపోయే వాళ్ళని చాలామంది చూశా. దావీదును నిందించాడు. దావీదు చేసిన మేలు మర్చిపోయాడు. దావీదే గనుక ప్రాణాలు తెగించి అన్నాడు, గొల్యాతును చంపి ఉండకపోతే వీళ్ళందరూ అడ్రస్ లేకుండా పోయేవాళ్ళు, ఫిలిష్తీయులకు బానిసలు అయిపోయేవాళ్ళు.
పొందుకున్న మేలు మర్చిపోయాడు. తను కలిగి ఉన్న ఆస్తి అంతటిని కూడా దావీదుతో పాటు ఉన్నటువంటి పని వాళ్ళు కాపాడిన విషయం మర్చిపోయాడు. కొంచెం ఆహారం పెట్టాయి, అందుకని మేమేం అడగట్లేదుగా అని అంటే దానికి ప్రతిగా దావీదును ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. దావీదు ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. ఏంటో తెలుసా, ఇలాంటి వాడు బ్రతకడానికి వీల్లేదు. చేసిన మేలు మర్చిపోయాడో, కొంచెం ఆహారం పెట్టమంటే దానికి ప్రతిగా ఇన్ని నిందలు వేస్తున్నాడు. ఇలాంటి పనికి మళ్ళీ వాడు బ్రతకడానికి వీల్లేదు. ఏం చేయబోడో చూద్దాం రండి. 13వ వచనం 12. దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకుని పోయి అతనికి అనగా దావీదుకి ఈ మాటలన్నీ తెలియచేసిరి. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులు ధరించుకొనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాన్ల దగ్గర నిలిచిరి. ఏం చేయబోతున్నాడు దావీదు? నాబాల్ని ముక్కలు చేయబోతున్నాడు. నాబాల్ దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేయడానికి బయలుదేరిపోయాడు. అది దావీదు చేయవలసిందా? కానే కాదు. దావీదు సహాయం కోరాడు. సహాయం కోరినప్పుడు నాబాలు నీ సహాయం చేయను అన్నాడు. కానీ దావీదు ఒక తప్పు నిర్ణయం తీసుకుని ఏమిటాయా అంటే, మేము కష్టపడి కాపాడి సంరక్షించిన తర్వాతే కదా మాకు ఏదైనా సహాయం చేయమంది. ఒకవేళ ముందే ఏదైనా ఒప్పందం చేసుకొని మీ చుట్టూ నేను కాపలా ఉంటాను, మాకు ఇంత జీతం ఇవ్వమంటే ఇచ్చేవాడు కదా. అడగకుండానే మేము సహాయం చేసినప్పుడు కొంచెం కష్టంగా ఉంది, ఆకలిగా ఉందని చెప్పి అన్నం పెట్టమంటే కూడా మానవత్వం లేకుండా నేను చేసినటువంటి మేలేమిటో మర్చిపోయి ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడిన నన్నే ద్రోహిగా భావించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాడు బ్రతకడానికి వీలేదని చెప్పేసి కత్తులు ధరించండి. ఇండైరెక్ట్గా ఏమంటాడంటే ఏసి పడేద్దాం. తప్పో ఆ రోజు దావీదు చేయబోతుంది తప్పో. ఆ విషయం కాస్త పనివాడు వచ్చి అబిగైల్తో చెప్పాడు, అమ్మా మీరు ఏదో ఒకటి చేయాలమ్మా, లేకపోతే అందరినీ చంపేస్తారమ్మా, వాళ్ళు కత్తులు ధరించి వచ్చేస్తున్నారమ్మా. అబిగైలు సౌందర్యవతి, దానికి ముందుగా ఏముందో చెప్పండి, సుబుద్ధి కలిగిన స్త్రీ. ఏం చేసిందో తెలుసా? గబగబా దావీదు దగ్గరికి వచ్చేసిందండి. ఎలా వచ్చిందో చూద్దాం రండి. ఇరవై 27వ వచనం. అయితే నేను నా ఏలిన వాడవగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలిన వాడవగు 26వ వచనము. నా ఏలినవాడా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహానం చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించినన్న మాట నిజమని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అని ప్రమాణం చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు చేయనుద్దేశించు వారందరూ నాబాలు వలె ఉందురుగాక. అయితే నేను నా ఏలినవాడునగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడువగు నిన్ను వెంబడించు పని వారికి ఇప్పించి నీ దాసురాలైన నా తప్పు క్షమించుము. నా ఏలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటినూ నీకు నీకు అపాయము కలుగకుండును. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించినడలా నా ఏలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడిని యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణమును విసిరివేయును. యెహోవా నా ఏలినవాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలుల మీద అధిపతిగా నిర్ణయించిన తరువాత నా ఏలినవాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని, నా ఏలినవాడవగు నీవు పగ తీర్చుకున్నందుకే గాని, మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలినవాడవగు నీకు ఎంత మాత్రమును కలుగకపోవునుగాక. యెహోవా నా ఏలినవాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నా దాసులకు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనెను. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా
స్తోత్రము కలుగును, యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండా ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకు నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడలా నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా జీవము తోడు, తెల్లవారులోగా నాబాలునకును మగవాడొకడును విడువబడనన్న మాట నిశ్చయము అని చెప్పి ఆమె తెచ్చినటువంటి తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవిని అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. రైట్ ఫ్రెండ్స్, దావీదు ఒక పాపము చేయడానికి కారణం ఒక స్త్రీ స్నానం చేస్తూ అడ్డు లేకుండా స్నానం చేయటం. అడ్డు లేకుండా తాను స్నానం చేయటం వల్ల దావీదు శోధించబడ్డాడు. శోధించబడ్డం తప్పు కాదు, కానీ శోధనకు లొంగడం తప్పు. ఆమె స్నానం చేస్తూ కనిపించినంత మాత్రాన దావీదు ఆమెను పిలిపించి వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి దావీదు చేసింది ఖచ్చితంగా తప్పు. కానీ ఆ తప్పు జరగకుండా ఉండటానికి కొంచెము బత్షెబా చాటు ఏర్పరచుకున్నట్లయితే ఏ గొడవ ఉండేది కాదు. కంపారిజన్ జాగ్రత్తగా చూడండి. దావీదు తప్పు చేయడానికి, శోధించబడ్డానికి బత్షెబా ఒక కారణమైంది. కానీ దావీదు ఎక్కడ నాబాలుతో ఉన్న మగవాళ్ళందరినీ చంపాలే అని తీర్మానం తీసుకున్నప్పుడు సుబుద్ధి కలిగిన అబీగయలు దావీదు ఆ తప్పు చేయకుండా తాను కలిగి ఉన్న సుబుద్ధిని బట్టి ఏం చేసింది? కాపాడింది. అదే అంటున్నాడు దావీదు, ఈరోజు నేను చేయాలనుకున్న కీడు నేను చేయకుండా సుబుద్ధి కలిగిన నువ్వు చేసిన ఈ పనిని బట్టి నేను కీడు చేయకుండా, కీడు అంటే మంచిదంటారా లేక చెడు అంటారా? ఎస్, ఆ రోజు వాస్తవంగా దావీదు చేయను ఉద్దేశించింది తప్పో కీడో. నాబాలుతో పాటు ఉన్న పని వాళ్ళందరినీ చంపడానికి దావీదు తీర్మానం తీసుకున్నాడు. అది తప్పో, ముమ్మాటికి తప్పో. తాను చేయబోతున్న ఘోరమైనటువంటి తప్పిదాన్ని సుబుద్ధి కలిగిన అబీగయలు ఏం చేసింది? తనకున్న సుబుద్ధిని బట్టి దావీదు తప్పు చేయకుండా కాపాడింది. బత్షెబా ఒకవేళ సుబుద్ధి కలిగిన స్త్రీ అయితే దావీదు ఆ విధంగా పాపంలో పడిపోకుండా ఎంతో కొంత జాగ్రత్త తీసుకునేది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు అక్కడికి వెళ్ళి వచ్చామో? ఇక్కడ శరీర సంబంధమైన శోధన, అక్కడ శరీర సంబంధమైన శోధన. అక్కడేమో ఆహారం కావాల్సి వచ్చింది. ఆహారం కావాల్సి వచ్చినప్పుడు ఆహారం పొందుకునే ప్రక్రియలో దావీదు తప్పటడుగు వేస్తున్నప్పుడు అబీగయలు సుబుద్ధి కలిగిన స్త్రీ కనుక దావీదు తప్పటడుగు వేయకుండా, తప్పు చేయకుండా, తనకున్న జ్ఞానాన్ని బట్టి, సుబుద్ధిని బట్టి, గుణాన్ని బట్టి దావీదు తప్పు చేయకుండా కాపాడింది. అదే అంటున్నాడు, నిన్నే కనుక దేవుడు పంపించి ఉండకపోతే నేను ఘోరమైన తప్పు చేసేవాడిని, కీడు చేసేవాడిని, అందరినీ చంపపడేసేవాడిని. అలా నేను కీడు చేయకుండా, తప్పు చేయకుండా నేను పంపించినటువంటి దేవుడు స్తోత్రార్హుడు. ఆ తరువాత నాబాలు చచ్చిపోయాడు. సుబుద్ధి కలిగినటువంటి ఈ అబీగయలు తరువాత దావీదుకు ఏమైందో తెలుసా? భార్యగా అంగీకరించబడింది. అది పక్కన పెట్టేసేయండి. ఇక్కడికి వచ్చేసరికి దావీదు చేసింది ఏమిటి? స్నానం చేస్తున్న స్త్రీని చూసి మొట్టమొదటిగా తను చేసింది ఏంటో తెలుసా? ఎంక్వైరీ చేశాడు. ఆమె ఎవరో? ఏమిటట? ఈరోజు ఈ సందేశం యొక్క టైటిల్ ఏంటో తెలుసా? ఆమె ఎవరో. అందంగా ఉందట. దావీదుకు ఒక ప్రశ్న వచ్చింది, ఎవరామి? ఆమె ఎవరో ఎంక్వైరీ చేస్తున్నాడు. ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె డీటెయిల్స్ కావాలి. మన భాషలో ఫోన్ నెంబర్ కావాలి, అవునా? అడ్రస్ కావాలి, ఫోన్ నెంబర్ కావాలి, ఎక్కడుంటుందో తెలియాలి, ఏ కంపెనీలో పనిచేస్తుందో తెలియాలి. దావీదు పొరుగింటిలో ఉన్న అందమైన స్త్రీ యొక్క డీటెయిల్స్ అడుగుతున్నాడో? అవసరమా?
తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సహోదరి, సహోదరులు మన మధ్య ఎవరైనా ఉన్నారా? డీటెయిల్స్ అడుగుతున్న వాళ్ళు. ఆ పలానా స్త్రీ డీటెయిల్స్ ఏమిటి? పెళ్ళి అయిందా, పెళ్లి కాలేదా, ఎక్కడుంటుంది, ఫోన్ నెంబర్ ఏమిటి, ఏ కులం? అవసరమా నీకు ఈ డీటెయిల్స్? చదువుకుంటున్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు మనలో కొంతమంది ఆరాట పడుతున్నారు. ఆ అమ్మాయి డీటెయిల్స్ తీసుకోవాలి, ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకోవాలి, ఆ అమ్మాయి ఎక్కడ చదువుతుందో తెలుసుకోవాలి, ఆ అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడో తెలుసుకోవాలి, ఉద్యోగం చేసే చోట కాస్త అందంగా ఉంటే, కాస్త చక్కగా ఉంటే అతని ఫోన్ నెంబర్ కావాలి, ఆమె ఫోన్ నెంబర్ కావాలి, అతను ఎక్కడ ఉంటాడో కావాలి, ఏ హాస్టల్లో ఉంటుందో కావాలి. అవసరమా? దావీదుకు ఆ రోజు ఆమె ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారా? వాస్తవంగా లేదు, కానీ తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అవసరమా? అవసరం లేదు. రైట్, తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? 3 విషయాలు. ఒకటి చూద్దాం రండి, ఏం తెలుసుకున్నాడో. లెట్స్ గో బ్యాక్. 11వ అధ్యాయం. ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకుంటే ఒక దూతను పంపెను. అతడు వచ్చి నెంబర్ 1 ఎలీయాము కుమార్తె, 2 హిత్తీయుడగు ఊరియాకు భార్యనైన బెత్షెబా అని తెలియజేయగా, ఆమె ఎవరో తెలుసుకోండి, డీటెయిల్స్ తెలుసుకోండి, పుట్టు పూర్వత్రాలు ఏంటో తెలుసుకోండి, పెళ్ళయిందో లేదో తెలుసుకోండి, మొగుడున్నాడో లేదో తెలుసుకోండి, ఉంటే ఎక్కడున్నాడో తెలుసుకోండి, ఇంట్లో ఉన్నాడో బయట ఉన్నాడో తెలుసుకో. ఇవన్నీ అవసరమా దావీదుకి? అవసరంలా. దిగ్గజారిపోతున్నాడు. ఎప్పుడైతే కళ్ళను పోగొట్టుకున్నాడో, కళ్ళను పాడు చేసుకున్నాడో, తలంపులను పాడు చేసుకుంటున్నాడు. సహోదరి, సహోదరులు, సాధారణంగా మనకున్న సమస్య ఇదే. కళ్ళను పాడు చేసుకుంటున్నాం, ఫలితంగా తలంపులను పాడు చేసుకుంటున్నాం, ఫలితంగా ఏమైతే తలుస్తున్నామో దాన్నే చెయ్యాలి ఎగబడుతున్నాం. దావీదు కళ్ళు పాడు చేసుకున్నాడు. ఆ తర్వాత ఆలోచించడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఎలా ఆమె దగ్గరికి నేను వెళ్ళాలి, లేదా ఆమె నా దగ్గరికి రావాలి? ఎలా ఆమెను కలుసుకోవాలి, లేదా ఆమె నన్ను కలుసుకోవాలి? ఎలా ఆమెతో నేను పాపం చేయాలి? చూపుల్లో పడిపోయాడు, తలంపుల్లో పడిపోయాడు, చేతల్లో పడిపోతున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం ఈ మాట రాయబడి ఉంది. ఆనాడు దేవుడు భూమి మీద ఉన్న మనుషులను చూసినప్పుడు వాళ్ళ యొక్క ఏం చూసి బాధపడ్డాడట? 6వ అధ్యాయము 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడ్డదని యెహోవా చూసే మనిషిని సృష్టించినందుకు దేవుడు బాధపడ్డాడండి. ఏం చూసి చెప్పండి? వారి తలంపులలో ఊహ అంతయు చెడ్డదే. ఆనాడు దేవుడు మనిషిని సంపూర్ణంగా నాశనం చేయాలని తీర్మానం తీసుకోవడానికి కారణం తెలుసా? వారి తలంపులు పాడైపోయినాయి, వాళ్ళ ఊహలు పాడైపోయినాయి. ఈరోజు అడుగుతున్న సహోదరి, సహోదరులు, మన తలంపులు ఎలా ఉన్నాయి? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఏం ఊహిస్తున్నావు ఖాళీగా ఉన్నప్పుడు? ఏం తలస్తున్నావు ఖాళీగా ఉన్నప్పుడు? ఏం చూస్తున్నావు ఖాళీగా ఉన్నప్పుడు? ఎవరి గురించి ఆలోచిస్తున్నావు ఖాళీగా ఉన్నప్పుడు? ఒకసారి ఆలోచించు. నీ తలంపులు పాడైపోయినా, నీ ఊహలు పాడైపోయినా, నీ చూపులు పాడైపోయినా, దేవుని యొక్క ఉగ్రతను నువ్వు లేవనెత్తుతున్నావు. ఆనాడు మనిషిని సంపూర్ణంగా నాశనం చేయాలి అని దేవుడు ఆలోచించడానికి ప్రధాన కారణం తలంపులు పాడైపోవడం, ఆలోచనలు పాడైపోవడం, ఊహలు పాడైపోవడం. దేవుడు మానవ జాతిని సృష్టించినందుకే ఆయన బాధపడిపోయాడు. దావీదు ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? తలంపుల్లో పడిపోయాడు. చూశాడు, ఓకే, అందంగా చూశాడు. సరే, చూశాడు, వదిలేసేయచ్చుగా. ఆలోచించడం మొదలుపెట్టాడు. చాలా అందంగా ఉంది. అదే ఆలోచిస్తున్నాడు, పదే ఆలోచిస్తున్నాడు. ఏమైతే చూశాడో దాని గురించి ఆలోచిస్తున్నాడో. చూస్తే సరిపోదు, ఆమె అందంగా ఉంటే సరిపోదు, ఆమెను అనుభవిస్తే బాగుంటుంది. ఆలోచన పడిపోయాడు. కాబట్టి ఏం చేస్తున్నాడంటే ఆమెను అనుభవించడానికి ఇప్పుడు ఆరాధిస్తున్నాడు. మనుషులను పంపించాడు, ఆరాధించాడు. ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. కానీ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడన్నా దావీదు జాగ్రత్తగా ఉండాల్సింది. ఏమొచ్చింది ఇన్ఫర్మేషన్? చాలా సీరియస్ ఇన్ఫర్మేషన్ వచ్చింది.
మహారాజా, ఎవరి గురించి అయితే మీరు ఎంక్వైరీ చేశారో ఆమె నెంబర్ 1 మీ దగ్గర మంత్రిగా ఉన్నాడే అహీతోపేలు యొక్క మనవరాలు. ఎవరి మనవరాలు? దావీదు దగ్గర ఉన్నటువంటి సలహాదారుడు, ఆలోచన చెప్పే అహీతోపేలు. 15వ అధ్యాయము చదువుదాం రండి. వచనం. వచనం 15వ అధ్యాయం ముగించేస్తున్నా. మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపేలు అను దావీదు యొక్క మంత్రిని. అహీతోపేలు ఎవరు చెప్పండి? దావీదు యొక్క మంత్రి. ఇది మైండ్లో పెట్టుకోండి. 23వ అధ్యాయం 34వ వచనం. 23:34 ఏముంది అక్కడ? మహాకాతీయునికి పుట్టిన అహస్బై కుమారుడైన ఎలేపేలేటు గిలోనీయుడైన, చూడండి ఒకసారి, గిలోనీయుడైన అహీతోపేలు కుమారుడు ఎవరు? ఎలియాము. బెత్షెబా ఎవరు కుమార్తె? ఏమో చెప్పండి. ఎలీము కుమార్తె, ఊరియా భార్య. ఎలీము ఎవరు కొడుకు? అహీతోపేలు కొడుకు. అహీతోపేలు ఎవరు? ప్రతి నిత్యము దావీదు పక్కనే ఉండి ఆలోచన చెప్పే మంత్రి, బహు నమ్మకమైన మంత్రి. ఆ మంత్రి కొడుకు పేరు ఎలీము. ఎలీము కూతురు పేరు బెత్షెబా. ఇప్పుడు ఎలీము ఎవరు? ఊరియా ఎవరు? జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇదే అధ్యాయాన్ని మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇదే 23వ అధ్యాయాన్ని చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. 23వ అధ్యాయంలో దావీదు దగ్గర బహు నమ్మకమైన, దావీదు కోసం ప్రాణమైన ఇవ్వగలిగిన, దావీదును చంపాలి అని అంటే 37 మంది అడ్డుగా వస్తారు. మమ్మల్ని చంపిన తరువాతే మీరు దావీదును ముట్టుకోవాలి. 37 మంది దావీదు యొక్క ప్రాణాన్ని కాపాడడానికి బహు నమ్మకమైన వాళ్ళు. వారిలో ఒకడు ఎలీము. ఇక్కడ లిస్ట్ అదే. అందుకే చెప్తున్నా, పైన మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. 13వ వచనం. మరియు 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన 3, వీళ్ళందరూ కూడా అధిపతులు, దావీదు కోసం ప్రాణం పెట్టేటటువంటి వారి లిస్ట్ ఇది. చివరి వచనం చూడండి, 39వ వచనం చూడండి. హిత్తీయుడైన ఊరియా, వారందరూ కలిపి ఎంతమంది? 37 మంది. ఆ 37 మందిలో ఎవరున్నారు? ఊరియా ఉన్నాడు. 34వ వచనంలో ఎవరున్నాడు? గిలోనీయుడైన అహీతోపేలు కుమారుడగు ఏలియాము. ఏలియాము దావీదు కోసం ప్రాణం పెట్టేటటువంటి బహు నమ్మకమైనటువంటి సైనికుడు. ఊరియా దావీదు కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్న బహు ముఖ్యమైనటువంటి సైనికుడు. అహీతోపేలు దావీదు పక్కనే ఉన్నటువంటి బహు నమ్మకమైనటువంటి మంత్రి. దావీదు దగ్గరకు సైనికుడు వచ్చి, అయ్యా మీరు ఎవరి గురించి ఎంక్వైరీ చేశారో? ఆమె ఎవరో కాదు, మీకోసం ప్రాణాలకు తెగించి మీకు అడ్డుగా నిలబడే ఎలీము కుమార్తె, ఎలియాము కుమార్తె. అంతేకాదు, మీ ప్రాణాలు కాపాడడానికి సైన్యంలో పోరాడుతున్న ఊరియా భార్య. అంతేకాదు, నిత్యము మీ దేశాన్ని, మన దేశాన్ని కాపాడడానికి ఎప్పటికప్పుడు మీకు ఆలోచనలు చెప్పే అహీతోపేలు యొక్క మనవరాలు. అవునా? ఏమిటి, ఎప్పుడు నా పక్కన ఉండేటటువంటి అహీతోపేలు మనవరాలా? నా ప్రాణాలు కాపాడడానికి, నాకు ప్రాణాలు తెగించి ఎప్పుడు కూడా నా చుట్టూ వలయంగా ఉండేటటువంటి ఎలియాము కుమార్తె, ఊరియా భార్య. చచ్చా, ఎంత పిచ్చిగా ఆలోచించాను నేను. ఎవరో అని చెప్పి ఏమేమో ఊహించేసుకున్నా, ఆమెను పిలిపించాలనుకున్నా, ఆమెతో పాపం చేయాలనుకున్నా. చిచ్చి చిచ్చి,
ఎంత తప్పు చేశాను నేను అనుకోవాలండి. దావీదు అనుకోలే. తన చుట్టూ తన ప్రాణాన్ని కాపాడడానికి దివారాత్రములు ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుతున్న నమ్మకమైన సైనికులకు సంబంధించినటువంటి స్త్రీ అండి బత్షెబ. దావీదు దిగజారిపోయాడండి, బహుగా దిగజారిపోయాడు. అదే చెప్తున్నా, దావీదు జీవితంలో ఈ చాప్టర్ లేకుండా ఉంటే చాలా బాగుండేది. మనందరికీ తెలిసింది ఏమిటంటే బత్షెబ అనేటటువంటి ఒక స్త్రీతో దావీదు పాపం చేశాడు, అంతే తెలుసు. కానీ దాని వెనుక చాలా ఉందండి, తవ్వే కొలదే దావీదు చేసినటువంటి పాపం ఏమిటో బయటపడుతుంది. ఫలితంగా దావీదు ఆ తరువాత ఇంకా ఎన్ని తప్పులు చేశాడో, ఆ తప్పుల మీద తప్పులు ఎన్ని చేశాడో అవన్నీ మనం చదువుతున్నప్పుడు మనకు భయం కలగాలి. ఏ భయం తెలుసా? దావీదు లాంటి మహా గొప్ప ఆత్మీయుడే ఇంత దారుణంగా పడిపోయాడంటే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఇంకెంత భద్రంగా ఉండాలి అనేటటువంటి భయము మనలో కలగాలి. దావీదు ఇంత ఘోరమైన తప్పు చేయడానికి ప్రధాన కారణం తెలుసా? తన కళ్ళును కాపాడుకోలేకపోయాడు. సహోదరి సహోదరులు, బైబిల్ మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, నీ కళ్ళు తేటగా ఉంటే నీ ఒళ్ళంతా తేటగా ఉంటుంది. కళ్ళు పాడని అనుకోండి, తలంపులు పాడైపోతాయి. తలంపులు పాడైందనుకోండి, శరీరం పాడైపోతుంది. ఇప్పుడు నా ప్రశ్న, ఏ స్టేజ్లో నువ్వు ఉన్నావు? కళ్ళను పాడు చేసుకుంటున్న స్టేజ్లో ఉన్నావా? ప్రమోషన్ సంపాదించి తలంపులు కూడా పాడు చేసుకుంటున్నావా? కళ్ళు తలంపులు పాడు చేసుకుని ఇప్పుడు శరీరాన్ని పాడు చేసుకుంటున్నావా? ఎక్కడున్నావు నువ్వు? ఈ ప్రశ్నకు జవాబిచ్చే ప్రయత్నం చేస్తావా? రండి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. సహోదరి సహోదరులు, దావీదు యొక్క జీవితం గురించి మనం చాలాసార్లు చాలా విషయాలు విన్నాం. కానీ దేవుడు ఎందుకో మరింత లోతైనటువంటి హెచ్చరికతో కూడిన సందేశాలు మనకు అందిస్తున్నాడు. కళ్ళు మూసుకోండి. వారి తలంపులలో ఊహ అంతయు కేవలము చెడ్డదే. మరి మన సంగతి ఏమిటి? మన కళ్ళ సంగతి ఏమిటి? కళ్ళు కాపాడుకోపోతే తలంపులు కాపాడుకోలేవు. తలంపులు కాపాడుకోలేకపోతే శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోలేవు. ఎక్కడున్నావు ఈరోజు? దావీదు పడిపోవడానికి, పతనం కావడానికి ప్రధాన కారణం కళ్ళను పరిశుద్ధంగా కాపాడుకోలేకపోవడం, తలంపులను కాపాడుకోలేకపోవడం, ఆలోచనలను కాపాడుకోలేకపోవడం. ప్రార్థన చేద్దామా? ప్రభుని అడుగుదామా? ప్రభువా, ఏం చేతను నా కళ్ళను కాపాడుకోలేకపోతున్నా, నా తలంపులను కాపాడుకోలేకపోతున్నా, నా శరీరం పాపం చేయాలని చెప్పి తహతహలాడుతున్నప్పుడు నా శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోలేకపోతున్నా, చెడ్డ కార్యాలు, నీచమైన కార్యాలు నా శరీరంలో జరిగిపోతున్నాయి. నన్ను మన్నించయ్యా. దావీదు వలె నేను దిగజారిపోకుండా, దిగబడిపోకుండా, దిక్కుమాలిన వాడిగా చేయకూడని పని చేసి నీ దృష్టిలో శాపాన్ని కొని తెచ్చుకోకుండా యేసయ్యా నన్ను పరిశుద్ధపరచవా, పవిత్రపరచవా. ప్రార్థన చేద్దామంటారా? దేవుడి సందేశం ద్వారా నాతో మాట్లాడాడు అన్నవారు మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నాతో నువ్వు మాట్లాడావయ్యా, నన్ను సరిచేశావు, నన్ను క్షమించు. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని కనికరించాయా. దావీదు ఆ రోజు స్నానం చేస్తూ బత్షెబ కనిపించినప్పుడు అది తనను శోధించింది, ఆ దృశ్యము తనను శోధించింది. ఆ శోధనకు లొంగిపోయాడు, శోధనకు వంగిపోయాడు, పడిపోయాడు, భయంకరమైన పాపం చేశాడు. అదే సమయంలో కాస్త గుణవతిగా బత్షెబ ఆలోచన చేసి, అయ్యో పైనుంచి దావీదు చూస్తే స్నానం చేస్తూ నేను కనిపిస్తే అది అతనికి శోధనగా ఉంటుంది, నేను శోధించిన దాన్ని అవుతాను, రాజును శోధించి రాజ్యాన్ని ఎందుకు నేను ఇబ్బందుల్లో పెట్టాలనే కొంచెం జ్ఞానం ఉండి కాస్త చాటు ఏర్పరచుకున్నట్లయితే బత్షెబ ఆ రోజు చాలా బాగుండేది. అబిగయీలు, దావీదు తప్పు చేయబోతున్నాడు, తన ఇంటిలో ఉన్న మగవాళ్ళందరినీ చంపేయబోతున్నాడని తెలిసినప్పుడు దావీదు తప్పు చేయకుండా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకొని సుబుద్ధి కలిగిన స్త్రీగా, గుణవతి అయిన స్త్రీగా, జ్ఞానము కలిగిన స్త్రీగా ఆ రోజు దావీదు దారుణమైన తప్పు చేయకుండా కాపాడింది.
అందుకే ఆమె సుబుద్ధి కలిగిన స్త్రీ. ప్రభువా, ఆ కల్వరి టెంపుల్లో ఉన్న ప్రతి స్త్రీ సుబుద్ధి కలిగిన స్త్రీగా ఉండాలి, జ్ఞానం కలిగిన స్త్రీగా ఉండాలి. తమ భర్తలు తప్పు చేయకుండా, తమ భర్తలు పాపంలో పడకుండా, తమ భర్తలు శరీర ఇచ్చలకు లోబడిపోకుండా, పరస్త్రీ వ్యామోహంలో పడిపోకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తగినటువంటి ఆత్మీయతను కనపరచాలి, పరిపక్వతను కనపరచాలి. భర్త చుట్టూ కంచె వేసుకోవాలి, భర్తను కాపాడుకోవాలి. ఆ రోజు అబిగయల్ అదే చేసింది, తన భర్తను కాపాడుకుంది. అదే సమయంలో బత్షెబా తన శరీరం ఎదుటివాడు చూడకుండా కాపాడుకోలేకపోయింది, తన క్యారెక్టర్ని కాపాడుకోలేకపోయింది. అదే సమయంలో దావీదు తన కళ్ళను కాపాడుకోలేకపోయాడు, తన తలంపులను కాపాడుకోలేకపోయాడు, తన శరీరాన్ని కాపాడుకోలేకపోయాడు. ఘోరం జరిగిపోయింది. అయ్యా, ఆ రోజు దావీదు అలా చూడకుండా ఉంటే బాగుండేది. చెడుతనమును చూడకుండా నా కళ్ళను కాపాడమని ప్రార్థన అయితే చేశాడే. చెడుతనమును చూడకుండా తన కళ్ళను కాపాడుకున్నవాడు ఉన్నత స్థితిలో ఉంటాడని బైబిల్లో ఉందే. ఆయన మా కళ్ళను మేము కాపాడుకోవాలి, చెడు పనులు చేయకుండా మా చేతులు కాపాడుకోవాలి, చెడు వాటిని వినకుండా మా చెవులను కాపాడుకోవాలి, ఆ తలంపులను కాపాడుకోవాలి. నాయన అట్టి కృప మాకు దయచేయ్యా. అప్పుడేగా మేము ఉన్నతమైన స్థితికి చేరేది. యథార్థవంతులను బలపరిచే దేవా, నాలో మాలో మిక్కుటమైన యథార్థను దయచేయ్యా. యథార్థమైన మనస్సు, యథార్థమైన హృదయము, నీతియుక్తమైన మనస్సు, నీతి కొరకు ఆకలి దప్పిక నాలో పుట్టించు నాయన, మాలో కలిగించుమని ప్రతి ఒక్కరూ నాయన ఇది మొదలుకొని పరిశుద్ధతయే మాకు ఆధారంగా, పరిశుద్ధతయే మాకు ఆశీర్వాదంగా, ఆస్తిగా మా జీవితాల్లో ప్రభువా అనుగ్రహించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సందేశం ద్వారా దేవుడు మాతో మాట్లాడాడన్న వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరుస్తారు.